श्रीमात्रे नमः। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतमक्षोभविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते। हरि ओं। ముందుగా మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి సకల దేవతా స్వరూపిణి త్రిశక్త్యాత్మిక త్రివర్ణాత్మిక మహాశక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దివ్య చరణములకు నమస్కరించి ఈనాడు అమ్మవారి యొక్క సన్నిధానంలో చైత్రమాసంలో వచ్చేటువంటి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో ప్రతి మాసంలో జరిపించేటువంటి పూర్ణిమ అమావాస్య ఈ రెండు పర్వలలో జరిపించేటువంటి చండీ హవన మహోత్సవం ఆరంభం చేసుకోబోతూ ఉన్నాం. సమస్తమైనటువంటి సృష్టికి కూడా శక్తి ఆధారమై ఉంది. సర్వం శక్తిమయం జగత్ అని పెద్దల మాట, మహర్షుల యొక్క మాట. ఆ విధంగా మనందరం కూడా ఏ పని చేయాలన్నా, దేనిని మనం సంకల్పించాలన్నా కూడా ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనమేమీ చేయలేము. అలాంటి ఆదిశక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారు ప్రతి గ్రామాన కూడా గ్రామశక్తి అనేటువంటి పేరుతో, గ్రామదేవత అనే పేరుతో వెలసి ఉంటూ ఉంటారు. అలాంటిది మన భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలకు అలాగనే భారతదేశానికి, అన్ని దేశాలకు కూడా గట్టిగా మాట్లాడితే ఇతర దేశాల్లో కూడా అమ్మవారి భక్తులు ఉన్నారు. కనుక అలాంటి అమ్మవారి సంస్థానంలో ప్రతి నెలలోనూ కూడా పూర్ణిమ అమావాస్య రెండు పర్వదినాల్లో అమ్మవారికి ప్రీతి అయినటువంటి చండీ హవనం మనం చేసుకుంటూ ఉన్నాం. దాదాపుగా 20 ఏళ్లుగా ఎందరో భక్తులు దీంట్లో పాల్గొనడం, వారి వారి అభీష్టాలను తీర్చుకోవడం, అమ్మవారిని మొక్కుకోవడం, అలాగనే భక్తితో శ్రద్ధతో కొలవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది అమ్మవారి యొక్క సంస్థానం సర్వతోముఖాభివృద్ధిగా ప్రతి సంవత్సరం కూడా జరిపించేటువంటి వార్షిక ఉత్సవాలు కావచ్చు, లేక మాసోత్సవ, పక్షోత్సవ, అయనోత్సవ, సంక్రమణోత్సవ అంటూ ఉత్సవ పరంపర చెప్పింది ఆగమశాస్త్రం. మన దేవాలయం, అమ్మవారి దేవాలయం వైదిక స్మార్త ఆగమం ద్వారా నడుస్తుంది. ఆగమాలు చాలా ఉన్నవి. అయితే అమ్మవారి యొక్క స్వరూపం బాలా త్రిపుర సుందరి గౌరీదేవి కాబట్టి, అదే కాకుండా అమ్మవారు మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, మహాకాళిగా, త్రిశక్తి స్వరూపిణిగా మనం అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి అమ్మవార్లకి పరమ పవిత్రమైనటువంటి అర్చనాదులన్నీ కూడా వైదిక స్మార్తాగమం ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. నిత్య కైంకర్యాలు అవన్నీ జరిపిస్తూ ఉంటారు అర్చక స్వాముల బృందం. అట్లాగనే వేద పారాయణలు, అలాగనే చండీ హోమాలు, చండీ పారాయణలు, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసోత్సవాలు, అలాగనే మనందరికీ ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రి పర్వదినాలు, అలాగనే సంక్రాంతి సంబరాలు 4 రోజుల పాటు జరిపించేటువంటి ఆధ్యాత్మికంగాను అలాగనే సాంస్కృతికంగాను కూడా ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ పొందుతూ ఉంటారు. కాబట్టి పూర్వం నుంచి కూడా ఇక్కడ అర్చక స్వామిగా పనిచేసేటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు మద్దిరాల రామలింగేశ్వర శర్మ గారు
వారు ఎంతో విశేషమైనటువంటి కృషి చేసి అమ్మవారి యొక్క దేవాలయాన్ని సర్వతోముఖాభివృద్ధిగా నడిపిస్తూ నిత్య కైంకర్యాలు జరిపిస్తూ వైదిక స్మార్తాగమం ప్రకారంగా ఎంతో విశిష్టంగా అమ్మవారిని సేవించి ఆనాటి నుంచి కూడా ఇవాళ వరకు పరంపరను కొనసాగించే విధంగా వారి కుమారుల్ని అలాగనే వారి అనుయాయులందరినీ ఇందులో ప్రధాన అంశంగా ఉంటూ ఇప్పటికి కూడా వారి కుమారులు మల్లికార్జున శర్మ గారు బ్రహ్మశ్రీ ప్రధానార్చకులుగా వ్యవహరిస్తూ వారి సోదరులు వారి బృందం ఆగమోక్తమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిపిస్తూ నిత్య త్రికాలములందు కూడా అమ్మవారిని సేవిస్తూ అలాగనే ఉత్సవ పరంపరను అందరినీ కూడా ఎంతో చక్కగా శ్రద్ధాశక్తులతో భక్తులకి అమ్మవారి అనుగ్రహం అందించే విధంగా జరిపిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనము తప్పకుండా ప్రతిరోజు దాదాపుగా ఈ పట్టణమే కాదు, ఈ జిల్లాయే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా అమ్మవారి యొక్క భక్తులు ఉన్నారు. అమ్మవారి పఠం అందరిలోనూ ఉంటుంది, అందరి హృదయాల్లో ఉంటుంది. ఎందుకంటే దేవతా గణములో ఆ దేవతా శక్తిని మాతృస్వరూపిడిగా కనుక మనం ఉపాసన చేస్తే అది చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పారు. అంటే తల్లిగా, అంటే పురాణ గ్రంథాల్లో తండ్రిగాను, సోదరుడుగాను, మిత్రుడుగాను సహా చేసిన వాడు ఉన్నారు సేవలు. కానీ అమ్మవారిని మాతృస్వరూపుడిగా తల్లిగా భావన చేసి కనుక సేవిస్తే తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అని చెప్పారు. అట్లా తీసుకుంటే మనం గ్రామదేవత ప్రతి గ్రామానికి ఉంటారని మనం చెప్పుకున్నాం. మన భీమవరం జిల్లాలోనే గొప్ప పేరెన్నికన్నటువంటి దేవాలయం. అలాంటి దేవాలయంలో ఎన్నో విశేషమైనటువంటి వైదిక కార్యక్రమాలను భక్తుల కోసం, అలాగనే భక్తులకి ఉండేటువంటి అభీష్ట సిద్ధి కోసం జరిపిస్తూ ఉన్నారు. వాటిలో భాగంగా దాదాపు 20 ఏళ్ళు అవుతోంది. ఆనాడు ఉండేటువంటి విధి విధానాలను దృష్టిలో పెట్టుకుని ఇవాటికి కూడా కొనసాగేట్లుగా ఆనాడు ప్రధానార్చకులైనటువంటి బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ గారి యొక్క తండ్రి గారు రామలింగేశ్వర శర్మ గారు, అలాగనే ఆనాటి కార్యనిర్వహణాధికారులు, అలాగే కమిటీ సభ్యులు, ఊళ్ళో ఉండేటువంటి పెద్దలు వారి వారి యొక్క సలహా సంప్రదింపుతోటి భక్తుల సౌకర్యం కొరకు, భక్తుల యొక్క అభీష్ట సిద్ధి కొరకు నిర్ణయించి జరిపించేటువంటి వైదిక కార్యక్రమాల్లో చండీ హోమం ఒకటి. చండీ పరదేవత సకల దేవతా స్వరూపిణి. సకల దేవతా స్వరూపిణి అంటే అన్ని దేవతలు అమ్మవారిలోనే ఉన్నారు. విష్ణు సహస్రం పుస్తకం మీద మనం చూస్తే అందరు దేవతలు విష్ణుమూర్తి ఎందే ఉన్నారనేటువంటి పటం మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ శక్తి రూపంలోకి మనం వస్తే అమ్మవారిని చండీ పరదేవతగా, దుర్గా అమ్మవారిగా ఉపాసన చేసేటువంటి విధానం బ్రహ్మాండ పురాణం కావచ్చు, మార్కండేయ పురాణం కావచ్చు, ఇట్లాంటి వ్యాస మహర్షి చేత ప్రణీతం చేయబడినటువంటి అనేక పౌరాణిక గ్రంథాల్లో అమ్మవారి యొక్క ప్రశస్తి ఉన్నది, ప్రసక్తి ఉన్నది. అలాంటి అమ్మవారిని ఇవాళ మనం అందరం కూడా చైత్ర మాసాన్ని పురస్కరించాం. అంటే వర్షారంభం, కొత్త సంవత్సరం, అమ్మవారికి ప్రీతిగా మనం చేసేటువంటి ఉత్సవాల్లో, వైదిక కైంకర్యాల్లో చండీ హోమం చాలా గొప్పది. ఎందుకని చెప్తున్నాం ప్రతిసారి కూడా అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాం. మనం మామూలుగా ప్రతి నెల వచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అమ్మవారి నుంచి ఒక అనుగ్రహం మనం పొందాలి అంటే ఒకసారి 2 సార్లు కాకుండా మీకు మనం చేస్తున్నాం. కనీసం 3 పౌర్ణములు 3 అమావాస్యలు. ఏమీ మా కోరిక లేదండి అమ్మవారిని సేవించుకుంటామంటే ఒక పూర్ణిమ, ఒక అమావాస్య ఇష్టం. కానీ ఏదైనా ఒక మనస్సులో మనకి ఒక సంకల్పం ఉంది, ఒక పని మనకు కావాలి, ఇంట్లో పెళ్లి కావాలి, లేదు మనం ఇల్లు కట్టుకోవాలి, లేదు మంచి ఉద్యోగం రావాలి, లేదు ఈ రుగ్మత రోగం తగ్గాలి,
ఇట్లా ఎన్నో ఉన్నాయి మనకి కోరికలు, మానవులు కదా. కాబట్టి మనందరం ఆశాజీవులం, ఆశతో బతుకుతూ ఉంటాం. రేపు బాగుంటుంది అని ఇవాళ నడిపేస్తూ ఉంటాం, ఏ రోజుగా రోజు. నిజంగానే రేపు బాగుంటూనే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఎన్నో దృష్టాంతరాలు ఉన్నాయి. హనుమంతుడు, ఒక నిమిషం చెప్తాను మీకు. సుందరకాండలో హనుమంతుడు సీతాన్వేషణ కోసం వెళ్ళి లంకలో ప్రవేశించి రాత్రి పర్యంతం కూడా వెతికి తెల్లవారిన తర్వాత కూడా అమ్మవారు జాడ దొరకకపోతే ఇంకా నేను వచ్చి ప్రయోజనం లేదు కదా, నేను ఈ ముఖం పెట్టుకుని మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి అమ్మ కనపడలేదు ఎలా చెప్పను? ఆ మాట నేను చెప్పకూడదు. నేను చెప్తే రాముడు విమసుడైపోతాడు, రాముడికి ఏదైనా తేడా వస్తే లక్ష్మణుడు అయిపోతాడు, లక్ష్మణుడికి తేడా వస్తే మొత్తం తేడా వచ్చేస్తుంది, మొత్తం అందరికీ దుఃఖం వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇంకా వెళ్ళను, ఈ ముఖం చూపించను, అమ్మవారు కనపడలేదనే విషయం చెప్పను, ఇందరితో నా శరీరాన్ని ఛాలెంజ్ చేస్తాను అనుకున్నాడు. అనుకుంటే ఆ దుఃఖంలో ఉన్నాడు అన్నమాట. అప్పుడు అక్కడికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం గుర్తొచ్చింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఈ శ్లోకం చాలా గొప్పదండి. ఇది చెప్పుకున్నాక 11 పర్యాయాలు చెప్పుకుని అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, నేను ఒక పని చేస్తాను, చనిపోతే అది ఏమైనా కూడా తెలియదు కదా, కాబట్టి రేపు ఒక్కరోజు బ్రతికి మరొకసారి ప్రయత్నం చేస్తాం, చేసి రేపు కూడా దొరకకపోతే రేపు ఆలోచిద్దాం అనుకున్నట్టు క్షణకాలం అనుకుంటే రేపు బాగుంటుందనే విషయం కూడా చెప్తాను మీకు. కాబట్టి రేపు ఒకసారి చూద్దాము అని అనుకున్నాడు. అనుకుని రాత్రికి కాముగా అలా ఉండిపోయాడు చెట్టు మీదే. తెల్లారింది, మళ్ళీ తెల్లారిన తర్వాత తన నిత్యకృత్య కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాడు, స్నాన సంధ్యావందనాలు చేసుకున్నాడు హనుమంతుడు. మళ్ళీ అన్వేషణ ప్రారంభిస్తే అశోకవనం కనిపించింది. అశోకవనంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక శంషుపా వృక్షం కింద సీతమ్మవారు కూర్చున్నారు. అక్కడి నుంచి కథ అంతా నడిచింది అనుకోండి. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎందుకు చెప్పాను అంటే, రేపు బాగుంటుంది అనుకోవడం వల్లే కేవలం. అది కూడా చెప్పాను కదా వాల్మీకి మహర్షి. రేపు అనేది ఎప్పుడూ అందరికీ కూడా ఆశని ఇస్తుంది. ఇవాళ ఎంతో కష్టం ఉండొచ్చు, ఎంతో ఇబ్బంది ఉండొచ్చు. ఆ ఇబ్బందులో మనం నిర్ణయాలు కూడా చాలా తీవ్రంగా ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. అది బంధుత్వాలను కూడా దూరం చేస్తుంది, ఏవో రకరకాల ఇబ్బందులు కలిగిస్తుంది, చివరికి ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేంత కోపం తాపం వస్తుంది. కానీ అప్పుడే మనిషి అనేటువంటి వాడు ఆలోచన చేసి తన మనస్సులో ఆ దుఃఖాన్నో కోపాన్నో దాచుకుని ఉండగలిగితే మర్నాడు తప్పకుండా దీని పరిష్కారం దొరుకుతుంది. అందరం కూడా ఇప్పుడు ఉండేటువంటి విధి విధానాల ప్రకారంగా వైదిక స్మార్త ఆగమం సంప్రదాయం ప్రకారంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అర్చక స్వామి వచ్చారు, మనందరం కూడా కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. ఒకసారి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మాతా మహారాజ్ఞికి, మా ఊళ్ళమ్మ తల్లికి జై, చండీ పరాదేవతకు జై. పిల్లలు కూడా పక్కన ఉన్నారు కాబట్టి అందరికీ బొట్లు పెట్టుకోండి. ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోండి. బొట్టు పెట్టుకునే అధికారం ఉన్నవాళ్ళు పురుషులు ఎప్పుడు పెట్టుకోవాలి, స్త్రీలు కూడా బొట్టు పెట్టుకునే అధికారం ఉన్నంతకాలం బొట్టు పెట్టుకోవాలి చక్కగా. తాంబూలం తీసుకోండి. తోడిమ మీ పక్కన ఉండేట్లుగా మగవారి దంపతులు కూర్చుంటే మగవారికి ఇవ్వండి, దాని మీద చెయ్యి వేయండి ఆడవారు. పురుషులు పట్టుకోవాలి తాంబూలం. పక్కనే ధర్మపత్ని ఉంటే చెయ్యి వేయాలి, కుమార్తెలు ఉంటే వేయక్కల. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా తాంబూలం తీసుకోండి చక్కగా. మనస్సులో అమ్మవారిని తలుచుకోండి. ఇక్కడ అమ్మవారి పటం ఉంది, చూసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి చక్కగా. కాల్చుకుంటున్నాం, కంగారేం లేదు. శుక్రవారం కూడా ఇవాళ విశేషం, అన్నీ కలిసి వచ్చినాయండి, అదృష్టం. కాబట్టి అటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుంటాం. మనస్సులో నమస్కారం చేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. అందరూ కూడా అనండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎవరు మాట్లాడుకోండి దయచేసి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించుకో. సెల్ ఫోన్ ఉంటే దాన్ని సైలెంట్లో పెట్టుకోండి చక్కగా. మీ పనులు పూజ అయిన తర్వాత చూసుకుంటుగా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం
ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనన్నోదభిస్సేదసాదనం భజంత్రేగ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర గోవింద గోవింద. అగ్ని ప్రతిష్టాపనం చేస్తున్నాం. ఓం మమ. కొన్ని నిమిషాలు తాంబూలం తల పట్టుకుని మనస్సులో అమ్మవారిని తలుచుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోండి. ఓం మమ అగ్నేవర్చో విహవేశ్వస్తు వజంతేంధానాస్తనువం భుజేమ మహ్యన్నమంతాం ప్రతిహస్తస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్ని మమాంతరిక్షమురుగో మమస్తయు మహ్యం. ఒక నిమిషం ఆగు, అలా పెట్టింది పూజయ్య. మహ్యం వాదః పవధాం కామే అస్మిన్ దేవాద్రవిఢమాజంధాం మయ్యాశీరస్తు మజ దేవహూతిః దైం యాహోతారావనిషంధపూర్వే రిక్తాస్యామధరువాసువీరాః మహ్యం యజంతు మమయాని హవ్యామూలిర్దద్యా మనసో మే అస్తు येन होमानिगाङ्गतमर्चनाहं विद्वे देवासो अधिभोजदामे देवी जडदुवीरगणः प्रणोद विश्वे देवासजहवीरजत्वं महास्महे प्रजया मातनोभिर्मारधामत्विषते सोमराजन् अग्निर्मन्युं प्रजनदन् पुरस्तादुदब्ध्वा गोपाः परिपाहिनस्त्वं प्रत्यञ्जोयन्तु निमतः पुनस्ते मह्यं चित्तं प्रबधाविनेजत् राधाधातृकां भुवनत्यजद्वदर्देवकुन्दविदारमभिमातीर्थाहम् यमयज्ञमज्ञनोभामहत्वदेवास्त्वां दुःखजमानं यत्पाद गुरुविजजानो महेश शर्मजगुलस्कनहवे पुरुहूतः पुरुक्षु अनः प्रजायैहयित्वं रजेन्द्रमानो नैर्घोमापराधाः येन समर्थनाभदे भवन्विन्द्राभ्याम् अवमाधामहेदान् सवोर्द्रादित्यावरिस्पशं मोग्रञ्जेत्तारमधराजमक्रम्य सर्वाञ्चमिन्द्रममुदो हवामहेयो गोजिद्धानिदश्वादिद्यः इमन्नो यज्ञं विहवेमि सत्वाक्यकुर्मो हरिवो वेदिनं वा देवीं वाजमजनयन्तदेवास्तां दिग्वरूपाः पशवो वदन्ति स्वानो मन्द्रेणमूर्तिं दुहानाधेनुर्वाग् अस्मानुवदत्तदैत अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु. అల్లగద్దుకుని తాంబూలాన్ని గణపతి కుడి పక్కన పెట్టండి. మీ కుడి పక్కని అట్లాగా అది. తర్వాత మీకు ఇచ్చినటువంటి పాత్రలో తమలపాకు వేసుకోండి. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. భగవాన్ చేయించాలి. తమలపాకు కింద ఒకటి పళ్ళెం పక్కన వేసుకోండి. తమలపాకు ఒకటి పళ్ళెం పక్కన తమలపాకు వేసుకోండి. మీరు చేసుకున్నాక గృహే దీపస్త్వం బ్రహ్మరూపోసి. దీపారాధన చేసిన వారు చేసినాక 3 ప్రక్కల కుంకుమ పెట్టి 2 అక్షతల కిందలు కింద వేసి దీపారాధన కింద వేసి నమస్కారం చేయండి. దీపస్త్వం బ్రహ్మరూపో జ్యోతిషాం ప్రభురవిజయః రూపిణీ గ్రామదేవతాయాః బ్రహ్మసంభవ ప్రీత్యర్థమస్య యజమానస్య హరిపతి గోత్రోద్భవ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థమస్య యజమానస్య కుటుంబస్య భట్లబాలగోత్రస్య పద్మారావుగజలక్ష్మీ లీలాశేషశ్రీ జుహూసాంధ్య శ్రీనామధేయస్య సహ కుటుంబస్య శివబాబు శ్రీవేణీ నామధేయస్య సత్యవేంకట సురేష్ భాగ్యలక్ష్మీ నామధేయస్య సహ కుటుంబస్య జనకులగోత్రోద్భవస్య వరలక్ష్మీ శ్రీనివాసబాబు నామధేయస్య జనకులగోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు శ్రీమతి వీరవేణీ నామధేయస్య గుంటకులగోత్రస్య వెంకటనారాయణ శ్రీమతి వసంతకుమారి నామధేయస్య పూనకశలగోత్రోద్భవస్య గోదాదేవి వెంకట లలిత హరిప్రియ నామధేయస్య వివాహ. అందరూ ఒకసారి నమస్కారం చేయండి. ప్రథమాహుతి సమర్పణం చేస్తున్నారు. ఓం నమో దేవ్యై జగదం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణదాత్మదాం సాంగాజై సాయుధాజై సవాహనాజై సశక్తికాజై సపరివారాజై శ్రీవాగ్భవ బీజాధిష్ఠాత్రియై శ్రీమహాకాళికాదేవ్యై నాగవల్లీ దళత్వజుతం కుంకుమాక్షత పుష్పైరభ్యత్యదం దకృతం ద్వయమం మహాహుతిం హోష్యామి నమః స్వాహా. జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే దుష్ట అరిష్ట ఉపశమన దుశ్శకున దుస్వప్న దుర్నిమిత్తాది
సమ ప్రాప్త్యర్థం అస్మిన్ చైత్రమాస అమావాస్య ప్రయుక్త మహాపర్వణి భృగువాసర మహాపర్వణి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆమ్రవణ సంభవ శ్రీ నావుళ్ళమ్మ దేవతా ప్రీత్యర్థం అన్యోన్య బ్రాహ్మణ భక్త సహాయేన చండీహవన మహోత్సవ శుభ సమయే గణాధిపతి పూజాం కరిష్యే. మనస్సులో గణపతిని ఒకసారి తలుచుకోండి. మూడు కొట్టి దాంట్లో అక్షతలు వేసి అందులో ఉంది కదా చెయ్యిరాడాపో విరాడాపత్వరాడాపహన్ చంద్ర విద్యాభోజ్యో విద్యాభోజో విద్యాపహన్ సత్యమావత్సర్వా దేవతాపో భూర్భువద్వరాపో ఓం గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సింగురు అయాంతు. పూజ జరుగుతున్న మధ్యలో లేచి రాకూడదు. అలాగే అక్షతలు దాంట్లో ఆ తమలపాకు తీసుకుని శిరస్సు మీద నీళ్ళు చల్లుకుని గణపతి మీద చల్లి పూజా ద్రవ్యాల మీద చల్లి పక్కన మీ ధర్మపత్ని పిల్లలకు కూడా చల్లండి. అస్మిన్ హరిద్రబింబే మహాగణాధిపతి సాంగం చాలు సంసవాహనం అశక్తి భద్రే భద్ర పరివారమేదం హరిద్రబింబే గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. చాలు ఆ తమలపాకు పళ్ళు దాంట్లో చెప్పండి. కూడా చరిత్రలో కూడా చెప్పాలి, నేర్పించాలి. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే విరాజపద్మార్గం విరాజమహర్నిశం ఉన్నత్వాగ్రవిద్యాస్తిమహావిరాజం మహాగణాధిపతయే నమః ధ్యాయామి. మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్తవయామి. ఒక్కసారి పైకి చూడండి. ఓం నమో దేవ్యై మహత్పదాం అంగాయై సాయుధాయై సవాహనాయై సశక్తికాయై సపరివారాయై శ్రీలక్ష్మీ బీజాదిఛాత్రే శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నాగవల్లీ దళద్వయుతం కుంకుమార్చిత పుష్పైరభ్యర్థం కృతం దైవం నారికేళ ఫలం జగదంబే భక్తవత్సలే परात्परे परम पावने जय माता महाराज की चंडी परा देवता को पार्वती पतये हर हर महादेव हर गोविंदा. अभिचंद्रावृत्तवे नो हिरण्याभ्युत्थानु धनो देवसोमा महागणाधिपतये नमः वस्त्रदिग्बं समर्पयामि. यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः तत्सहजं पुरस्ताद् आदित्यमग्निजं मृतमं शुभ्रं यज्ञोपवीतं बलमं च तेजः మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. తరువాత పసుపు కుంకాలు ఇచ్చారు చూడండి. మీకు ఒక చిటికెడు కళ్ళకద్దుకుని వెయ్యాలి. అంధద్వారా అంధురాధర్షాం యోభక్వజేత్యం మహాగణాధిపతయే నమః పరిమళ శ్రీగంధం సమర్పయామి. ఆయనే దేవరాయనే దుర్వారోహంతుష్మణే హరాశ్చ పుండరీకానద మంత్రసగ్రహాయ మే అలంకరణార్థం పుష్పాకృతయే పూజయామి. అక్షతలు కానీ పుష్పాలు కానీ 16 నామాలు చెప్తాం. గం గణపతయే నమః అంటూ చేయాలి. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. వాహనాయై సశక్తికాయై సపరివారాయై అష్టావింశతివర్ణాత్మికాయై శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నాగవల్లీ దళద్వయుతం కుంకుమార్చిత పుష్పైరభ్యర్థం కృతం దైవం మధుపుష్పాయ जगदम्बे भक्तवत्सले परात्परे परम पावने जय माता महाराज्ञी की चंडी परादेवता को मावुल्लम्म तल्ली की जय.
राज्यं द्रवृत्तसंयुक्तं वह्निना योजितं प्रियं ग्रहाणमङ्गलं दीपं त्रैलोक्यदमिरावहै भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने రాహిమాన్ నరకాధ్వరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఒక చుక్క నీళ్లు విడిచిపెట్టండి తమలపాకులో, చుట్టూ కూడా నీళ్లు పోయాలి. ప్రోక్ష్య పరిశిచ్య పునరీకాక్షాయ నమః. ఆ చేతిలో తమలపాకు పట్టుకుని 5 సార్లు గణపతికి చూపించాలి. చెయ్యి ఇక్కడ బోటు ఎట్టుకోవాలి. 5 సార్లు చూపించండి. మహాగణాధిపతయనార్థమిదాభాగనారికేళ కదలీ ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ నమః, అపానాయ నమః, యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. 3 సార్లు నీళ్ళు చుక్క విడిచిపెట్టండి. నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణదాత్మదాం సాంగాయై సాయుధాయై సవాహనాయై సశక్తికాయై సపరివారాయై త్రవర్ణాత్మికాయై శక్తిలక్ష్మీదేవతాయై నాగవళ్ళీ దళత్వజయుతం కుంకుమాక్షత పుష్పైరభ్యర్చితం సకృతం దయమం భూమీఫలం మహావిదుం హోష్యామి నమస్కారం. జయ జయ హే జగదంబే భక్తవత్సలాత్పరే పరమ పావనే జయ మాతా మహారాజ్ఞి కీ జయ. చండీ పరాదేవతకు మావుళ్ళమ్మ తల్లికి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆ తాంబూలాన్ని కళ్ళకద్దుకుని భుగీఫలైత గర్భోరైర్నాగవళ్ళే దళైర్లిదం ఉక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. పక్కన పెట్టండి. పళ్ళెం పక్కన గుడి పక్కన పెట్టుకుని ఒక చుక్క నీళ్లు ప్రక్కన విడిచిపెట్టి ఇప్పుడు కళ్ళకద్దుకోండి అందరూ కూడా. గోవిందా జై మాతా మహారాజ్ఞికి గణపతి స్వామికి జై. సమర్పయామి. ఒక క్షణకాలం ధ్యానం చేయండి గణపతి కళ్ళు మూసుకొని. యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. ఆ చెయ్యి కళ్ళకద్దుని ఇట్లా శిరస్సు పెంచి ఇట్లా అనుకోండి. అందరూ కూడా లంపలేసుకు నమస్కారం చేసుకోండి. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రధామరాన్ ధర్మాణి ప్రథమాన్యాసందేహనాగం హిమానతంది యత్ర పూర్వేధాధ్యాః సంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాదయామి. శోభనార్థే క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ పునః సందర్శనాయ చ. ప్రణదాత్మదాం సాంగాయై సాయుధాయై సవాహనాయై సశక్తికాయై సపరివారాయై విష్ణువాయాయ త్రయోవింశతిశక్తివిహితాయై శ్రీమహాగణపతి దేవతాయై నాగవళ్ళీ దళత్వజయుతం కుంకుమాక్షత పుష్పైరభ్యర్చితం సకృతం దయమం బీజామూలఫలం మహావిదుం భవిష్యామి నమః. జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ పావనే జయ మాతా మహారాజ్ఞి కీ చండీ పరాదేవతకు మావుళ్ళమ్మ తల్లికి జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే నమః. పార్వతీపతయే హర హర మహా గోవింద గోవింద. జై మాతా మహారాజ్ఞి కీ చండీ పరాదేవతకు మావుళ్ళమ్మ తల్లికి జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ పావనే జై మాతా మహారాజ్ఞి కీ జయ. महाहिमया प्राप्त चंद्ररेखा विभूषणा स्वाहा.
युद्धाय समुपस्थिता स्वाहा त्रैलोक्यमृतावदान देवाः सन्तु हविर्भुजः युजिम्रियादवादां विलिजेविदमिक्षत स्वाहा अस्यादरदस्याय नवाहनाय नागवल्लीरं कुङ्कुमाक्षरपुष्पैर्भ्यर्थितं दर्गं वीक्षखण्डं महाहविं जगदम्बे भक्तवत्सले परात्परे परमपावने जय माता महाराज्ञी की चंडी परा देवतको मावुल्लम्म तल्लिकी नमः पार्वती पतये हर हर गोविंदा सिंहनादेन जुम्भस्य व्याप्तं लोकत्रयान्तरं निर्घातनित्वनो घोरो भवाने आमणीपते स्वाहा जगदम्बे भक्तवत्सले परात्परे परमपावने महाराज्ञी की चंडी परा देवतको मावुल्लम्म तल्लिकी पार्वती पतये हर हर महादेव हर नागवल्लीलक्ष्मीयुतं कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं सकृतं सुजमं मातुलुङ्गफलं महाहुतिं मोच्चान्य जगदम्बे भक्तवत्सले परात्परे परमपावने जय माता महाराज्ञी की चंडी परा देवतको मावुल्लम्म तल्लिकी नमः पार्वती पतये हर हर गोविंदा तुम्बरेवास विश्वं स्वाहा तुम्बरेवास विश्वं विश्वात्मिकाधार जदीति विश्वं विश्वेश पंचाभवने भवन्ति विश्वं महाहृदिं दारिमे ब्रह्मास्यामि नमः स्वाहा पार्वती पतये हर हर महादेव गोविंदा जय महादेव जय जवाये नमः प्रकृत्ये भद्राये नेता प्रणदास्पदाय जय वाहनाय शक्तिकाय सपरिवाराय श्रीबालात्रिपुरसुन्दरी देव्यै नागवल्लीदलत्रयुतं कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं सकृतं दैवं श्रीफलं महाहुतिं मोच्यामि नमः भक्तवत्सले परात्परे परमपावने जय माता महाराज्ञी की जय देवतको मावुल्लम्म तल्लिकी कोटि शक्ति सहितायै श्री विद्यायै श्री महात्रिपुरसुन्दरी देव्यै महालक्ष्मी महासरस्वती शक्ति स्वरूपिण्यै आम्रवण संभवायै श्री मावुल्लम्म देवतायै नागवल्लीदलद्वयैदं कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं दहृदं दैवङ्गदरी फलं महाहुतिं घोष्यामि नमः स्वाहा जगदम्बे भक्तवत्सले परात्परे परमपावने जय माता महाराज्ञी की जय चंडी परा देवतको जय तल्लिकी जय पार्वती पतये हर हर महादेव कमलाकरराहु देवती वीरवेणीनाम दैत्य कुलकलगोत्रस्य गंगनारायण देवकुमारीनाम कुलजलगोत्रस्य वेंद्रधरप्रिया नाम दैत्य विष्णुप्रसाद नाम दैत्य धर्मदेवोत्रस्य स्कंदकुमार नाम दैत्य कुमारी नाम दैत्य धर्मदेवोत्रस्य रामराजु सीतामालक्ष्मी सीतारामराजु नाम दैत्य बेडबालगोत्रस्य शशांक नाम दैत्य मंडलगोत्रस्य श्रीनाथ गिरिजाकुमारी श्रीजगन्नता विजयराव लक्ष्मण श्रीराम दैत्य कौशिकगोत्रस्य सुब्रह्मण्य बेडबालगोत्रस्य श्रीनिवास तातय्य नायुडु प्रसन्न तनाच्चवोतानभ्य प्रदत्ते
విద్యుత్తమై సువనిషత్తంత్రవేంద్ర విష్ణోరు సంచరేమ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి శిరసా ధారయిష్యామి రక్తస్తమాన్ పదే పదే దాసీభూత సమస్త దేవలితాన్ లోకేక దీపాంకురాన్ రాం త్రైలోక్యమహేంద్రయామదేవకుండప్రియా శ్రీలక్ష్మీ వరలక్ష్మీ యాని కానిక పాపాని కర్మాణి కృతాని చ పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ అన్యదాసనన్నాసితమేవ సర్వం భవ జ్ఞానదేవతైర్మా ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి సోదర చెప్పండి అందరూ కూడా అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయ్యా అందరూ మమానుకోండి అవుళ్ళమ్మ దేవత ప్రీత్యర్థం కలిసి మాగదండి హవన సాంగదాహిక ధర్మదాశక్తి పూర్ణాహుదింహోస్యామి భవిష్యామి భగవత్తాన బుద్ధే సాధనామహేరణాయమోదः తస్య బాలే దేహనామో पुष्पैः पूजयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः सुभाषिणे अमृतफलान् निवेदयामि ओम समर्पयामि हस्तवृक्षान् अनेन यथाशक्ति पूजनेन भगवान् सर्वात्मकः एतत्फलम् पूर्णहस्तविद्यादिक्षाणदेवताङ्कुरादर्पकं हरतमे भावं दूर्वादत्य प्रणशति प्रसादसिद्धिरस्तु ద్వాదశగృహీతే నాట్యేన తుజం పూరయిత్వా పూర్ణాహుతి చేస్తారు. తర్వాత వసోర్ధానం చేస్తారు. అటు తర్వాత 2 3 4 5 6 7 8 9 10 11 ద్వాదశ ఓం సప్తమే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంద సప్తయోనీరా ప్రగస్వా హృదయ
పార్వతీపదే హర హర మహాదేవ. పూర్ణాది ముహూర్తస్సు ముహూర్తోస్తు. అజితేంద్రోగ్స్థాః. పూర్ణపాత్రమాదాయ సదసీతి పునః పూరజిత్వా చతుషన్మే దేవా పవిత్రేణ ఆత్మానం గురుదే సదా. తేన సహకృహారేణ భావ్యాయాం నిశమాసాః పితరో మాతృజిందాం ప్రతీత్యాం శిఖరః పశవో మాతృజిందాం ఉదీత్యాం నిష్కా భవతః పశవో మాతృజిందాం ఊర్ధ్వాయాం నిషేజ్య సంవత్సరః యజ్ఞపదం మాతృజిందాం సముద్రం వప్రహిణో విస్మాన్యో నిపగచ్చద అక్షత్ర ప్రజయా భుజా సమ్మాపరాసే చిమత్ప్రయ అంజలౌ పూర్ణపాత్రమానయతేన ఏవాస్యాం ప్రజాన్ దధాతి ప్రజయా హి మనుష్యః పూర్ణః ముఖం విమృష్టే అవతే ఏకవైదర్శ పూర్ణమాసయోరవభృతః బ్రహ్మాణం పూజయామి బ్రహ్మణవంతే దదామి ప్రతిర్నామే క్షేత్రణాం వినోదధేస్తే బ్రహ్మవత్సి భవతీతి విజ్ఞాయతే ప్రాగాది వరుత్రణాన్యుత్తరే విసరే యజ్ఞబలం కృత్యా ప్రదక్షిణం కుర్యాత్. నారికేళ తాడనం భూయిష్ఠాందేన భక్తం విధేమా ప్రభు శుక్రాది భానవే భాద్రం హవ్యం మదం జాగ్రజే సుబోధం యో దైవ్యాని మానుజాదినో విచంద్ర విద్వాన్ విద్వనాదిగాదేక్షాగిరో మృతజో దేవజంతి రగ్నిజంతి ద్రవణం భిక్షమాణాః సుసందృశకం సుప్రదేకద్వస్పంచకం వ్యవాహమర్తిం మానుషాణాం అగ్నేత్వమస్మజ్జోధ్యమేవాః అనగ్నిత్రాభ్యమంతకృష్ణేవ సత్వభ్యముదవిదానిదే వక్షాం విశ్వే వృదరే భజద్దాగ్నేత్వం పారజ నవ్యోస్మాన్ దత్తప్రదర్గాణి విత్తాపుత్యభత్వే బహుళాన భృవే భవాదోకాయతన్యాహింజోహతు ప్రకారభోవరణావచ్యమానాదే భద్రీజీన్న యథతే భజంతా దక్షిణావాన్ వాజనే ప్రాచ్యే పంచక్రియే గతాజీర్ణే నమస్తే 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 నమః. ఓం జగత్పతే నమః జగత్పతే నమః జగత్పతే నమః జగత్పతే నమః అపరిమే జగత్పతే నమః నమస్తే తుమామాయం దేహి నమస్తే గార్హవత్యాయ నమస్తే దక్షిణాగ్నే మహావనయాయ మహావేద్యే నమో నమః కాండద్వయోపాంచాయ కర్మ బ్రహ్మస్వరూపిణే దుర్గామర్కరూపాయ నమో నమః. హేకేజ వాసుదేవ నమో తుదేహంరస్తాధమస్తాధంజ్యోతిషాపేతామో మమారయంతరిక్షం తదు మే పితాభూతహతం సూర్యం భజతో తదరుషాం తమస్తమానానాం అనేన యథాశక్తి అన్యోన్యూ జపం భవతు. అందరూ చెప్పండి, చేతులు ఒగ్గి చెప్పండి కూడా. మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే పరమేశ్వరి. ఓం నమ ఇది. ఆ చేతులు కళ్ళకత్తి నిందాకట్లాగా ఇట్లా సరస్సు మీద అనుకోండి. అందరూ కూడా చేసుకోండి, కళ్ళు మూసికి ధ్యానం చేసుకోండి ఒకసారి అమ్మవారిని. ఈనాడు మాకు ఈ అనుగ్రహాన్ని అని నమస్కారం చేసుకోండి. ఇందాక చెప్పినట్టుగా ఏదైనా కోరిక ఉంటే 3 పౌర్ణములు 3 అమావాస్యలు తక్కువ కాకుండా చేసుకోండి. శుభమస్తు. కూర్చోండి, మీ స్థానంలో మీరు కూర్చోండి, చక్కగా ఆశీర్వదనం చేస్తారు. తర్వాత మీకు చేసుకుంటూ మీరందరూ కూడా ఈ పూర్ణాహుతి దాంట్లో వేసి ఒక ప్రదక్షిణం చేసి అక్కడికి వచ్చి అక్షతలు వేయించుకొని భస్మం పెట్టుకొని భోజనం చేసేవారికి చక్కగా భోజనం ఏర్పాటు కూడా ఉంది. 11:30కి ఆ భోజనం ప్రసాదాన్ని కూడా స్వీకరించిన ప్రసాదాన్ని గణపతి గంవామహే కవిం కవీనాభమస్తమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మపాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతపస్యైవ సాధనం ప్రణో దేవి సరస్వతి వాజే ప్రవాజినేవతి శ్రీనామమిత్రయవత్ సరస్వత్యే నమో నమః. దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓధ్వంజగాతభేజం సన్నోऽस्तु వివరే సంజుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి ఆయుష్యేవేంద్రియే ప్రతిపది. ఆయం ధనం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాస్తు. ఒకటి విడిగా వస్తే ఒకటి. అలాగే అర్థమైంది. ఒక ప్రదక్షిణం చేసి దాంట్లో వేసేసి ఇలా వచ్చేసి అక్షరాలు వేయించేసుకొని చక్కగా మీరు భద్రంగా ముందుకు నడిచేయండి. ప్రదక్షిణ చేసేసాను అంతే. ఇలా పెట్టండి బయట దాన్ని ఎలా వచ్చేయండి. అక్షరాలు ఏం చేసుకోండి. శుభమస్తు సమస్త సన్మంగళ. ఆ బొట్టు పెట్టేసుకోండి. లోపలికి పెట్టుకెళ్ళారు, మీరు పెట్టేసుకోండి.
ఇబ్బంది లేదు. నమస్తే. ఎంత 5గురికి ఇచ్చావా? 6గురికి ఇస్తూ ఉండే, ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆ పళ్ళి ఇలా దోసేయండి దగ్గరికి. మీరు ఆగండి, ఆవిడ చూస్తా అంతే. ఇంకా ఇంకా అండి సార్ కలిసేలండి. వేసేయండి వేసేయండి అమ్మా, ముందుకు వచ్చేయండి మీరు. వేసే వాళ్ళకి అడ్డు రాకండి అమ్మా. సార్ గురివారు ఉండండి, పక్క వచ్చేయండి వచ్చేయండి. వేసేయండి అమ్మా వేసేయండి. లేదు ప్రసాదం తీసుకోండి బాబు, టికెట్ చూపించి ప్రసాదం తీసుకోవాలి. అమ్మ అంత తీసుకుని ఎందుకమ్మా అది? అలా ఎవరికి వెళ్ళండి అమ్మ, ఇంకెవరికి వెళ్ళండి ఇంకా. వెళ్ళమ్మా. అలా అలా ఇంటికి. అమ్మా తమలపాకులేమమ్మా, ఆవిడ తమలపాకులో పడి మీ దగ్గర ఉన్నటువంటి తమలపాకు ఇంత ఉంటే కూడా తెచ్చుకోండి, ఉంటే నా దగ్గర ఇస్తా. ఒకసారి పళ్ళు